హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి, అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ డైరెక్టర్ని. సో అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్లో మనం మహేశ్వరంలో 10 ప్రాజెక్ట్స్ హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ తోటి కంప్లీట్ చేసుకున్నాము. సో మా ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ కానివ్వండి, కొత్తగా ఈ జనరేషన్ వాళ్ళు ఎక్కువగా అడుగుతుంది, వాళ్ళ రిక్వైర్మెంట్ ఎలా ఉంది అంటే ఒక 1 year to 2 yearsలో కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అంటే, ఇంతకు ముందులాగా ఓన్లీ హెచ్ఎండి అప్రూవల్, రేరా నెంబరు, డెవలప్మెంట్స్ అన్నీ ఉన్నాయా లేదా అదొకటి సరిపోవట్లేదు. ప్రీమియం ఎమ్యూనిటీస్ ఓపెన్ ప్లాట్స్లో కూడా కోరుకుంటున్నారు. అంటే మనకి హెచ్ఎండిఏ అప్రూవల్ దాంట్లో నార్మల్గా మనం రోడ్లు కానివ్వండి, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, ఇవన్నీ కామన్ ఎమ్యూనిటీస్ కంపల్సరీ ఇస్తాము. ఇవి కాకుండా ఇప్పుడు వచ్చే జనరేషన్ అంతా కూడా వాళ్ళ పిల్లల కోసం కానీ వాళ్ళు కూడా ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో మంచి ప్లాట్ కొనాలి అని ఆలోచన చేస్తున్నారు. ఆ కమ్యూనిటీ ఎలా ఉండాలి అంటే ఒక మంచి క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూలు, అలాగే సెంట్రల్ పార్క్ కూడా మనకి పార్కులో కూడా అన్ని ఓపెన్ గేమ్స్ కానివ్వండి, ఒక థీమ్ పార్క్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మేము చాలామంది క్లయింట్స్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసిన తర్వాత అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ నుంచి రీసెంట్లీ 90 acres విజనరీ సిటీ అనే పేరుతోటి హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ని మహేశ్వరం దగ్గరలో, రెసిడెన్స్కి దగ్గరలో లాంచ్ చేయడం జరిగింది. సో దీని స్పెషాలిటీ ఏంటి అంటే, మనకి మన మహేశ్వరం నుంచి పులిమామిడి వెళ్ళే రోడ్డుకి 100 feet ప్రపోజ్డ్ రోడ్డుకి ఆనుకుని ఉంటుంది. ఎంట్రన్స్ అంతా కూడా గ్రాండ్ ఆర్చ్ అది డిజైన్ చేస్తున్నాము. స్టార్టింగ్ నుంచి త్రూ అవుట్ ది వెంచర్ 60 feet రోడ్ వస్తుంది. సో ఇంటర్నల్గా 40-30 feet రోడ్స్ ఉన్నాయి. ఇవే కాకుండా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనకి మిడిల్ ఆఫ్ ది వెంచర్ 150 feet రోడ్ పాస్ ఆన్ అవుతుంది. మనకి ఎలక్ట్రానిక్ సిటీ ఏదైతే విప్రో, సెజ్ లేదా రీసెంట్గా లాంచ్ అయిన మల్బార్ గోల్డ్ కంపెనీ ఉంది ఎలక్ట్రానిక్ సిటీ. సో ఆ ఎలక్ట్రానిక్ సిటీ లోపల నుంచి 150 feet రోడ్ మన విజనరీ సిటీ లోపల నుంచి పాస్ ఆన్ అవుతూ పులిమామిడి రోడ్కి కనెక్ట్ అవుతుంది. ఇది మెయిన్ అడ్వాంటేజ్ అండి. ఇప్పుడున్న దాని ప్రకారం కాకుండా రేపు ఫ్లోటింగ్ పెరిగే కొద్దీ ఈ 150 feet రోడ్ ఫార్మేషన్ అయితే యూసేజ్ ఎక్కువ ఉంటుంది. సో వెంచర్కి రెసిడెన్షియల్గా కాకుండా కమర్షియల్ ఇదిలో కూడా కొంత పార్ట్ యూజ్ అవుతుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని దృష్టిలో పెట్టుకుని మనం మహేశ్వరంలో 10 ప్రాజెక్టులు చేసినప్పటికీ కూడా షార్ట్ టర్మ్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి, అలాగే మంచి అప్రిసియేషన్ వచ్చే విధంగా ఇన్వెస్ట్ చేసుకోవడానికి మన విజనరీ సిటీ 90 acres ప్రాజెక్ట్ సజెస్టబుల్. సో వీటిలో ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, హెచ్ఎండిఏ ప్లాట్స్తో పాటు విల్లాస్ కూడా డిజైన్ చేస్తున్నాం. బేసికల్గా ఇది విల్లాస్ కోసమని స్టార్ట్ చేసింది. చాలామంది క్లయింట్స్ ఎగ్జిస్టింగ్ వాళ్ళు మాకు ఓపెన్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే దానికి ఉంటారు కాబట్టి ఎగ్జిస్టింగ్ వాళ్ళు ఓపెన్ ప్లాట్స్ కొన్ని మాకు ఇస్తే బాగుంటుంది, మేము ఇన్వెస్ట్ చేసుకుంటాం బల్క్లో అనడం వలన టోటల్ 90 acresలో ఒక 30 acres ఓపెన్ ప్లాట్స్ సేల్ చేస్తున్నాము. రిమైనింగ్ 60 acres మ్యాక్సిమం విల్లాస్ కన్స్ట్రక్షన్ అవుతాయి. సో ఒక ప్రాజెక్ట్లో కంపెనీ విల్లాస్ వస్తున్నాయి, కన్స్ట్రక్షన్ ఓన్గా టేకప్ చేస్తుంది. అదే ప్రాజెక్ట్లో మనకి ఓపెన్ ప్లాట్ దొరుకుతుంది అని అంటే, ఓపెన్ ప్లాట్ మనకి ఇప్పుడు తీసుకోవడం వలన చాలా తక్కువ బడ్జెట్లో వెళ్తుంది, కన్స్ట్రక్షన్ మనకు కావాల్సినట్టు చేసుకోవచ్చు, అలాగే మంచి అప్రిసియేషన్ వస్తుంది. అలాగే మనకు ఒక ఓపెన్ ప్లాట్ వెంచర్లోనే ఏదైతే మనం ఇప్పుడు 35,000 square yardsలో కనుక 35,000 SFTలో క్లబ్ హౌస్ ఇస్తున్నామో, నియర్లీ 3 acresలో సెంట్రల్ పార్క్ ఇస్తున్నామో, ఇవన్నీ నార్మల్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్లో ఇవ్వడం అనేది చాలా కష్టం. ఇది విల్లా ప్రాజెక్ట్ కాబట్టి ఇంత ప్రీమియం ఎమ్యూనిటీస్ ఇస్తున్నాము. ఓపెన్ ప్లాట్ తీసుకున్న వాళ్ళకి కూడా అవి యూజ్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి నార్మల్గా ఒక తక్కువ బడ్జెట్లో ఒక ప్రీమియం ఎమ్యూనిటీస్తో ఒక మంచి వెంచర్ మహేశ్వరం దగ్గరలో, ఎయిర్పోర్ట్కి దగ్గరలో, ORRకి యాక్సెసిబిలిటీ ఉండేటట్టు చూస్తున్నట్లయితే మన అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ నుంచి 90 acres విజనరీ సిటీని విజిట్ చేయండి. సో మరిన్ని డీటెయిల్స్ కోసం, అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ డ్రీమ్ ప్లాట్ని బుక్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం. థ్యాంక్ యూ.